అమ్మాయి వయసు పురుషుడి జీతం అడగకూడదు, చెప్పకూడదనే సామెతను మీరు విని ఉండవచ్చు. అందుకే ఇప్పటికీ చాలామంది అమ్మాయిలు తమ వయసును, అబ్బాయిలు తమ జీతాన్ని బహిరంగంగా వెల్లడించరు. కారణం ఏంటనేది తెలియకపోయినా ఇప్పటికీ ఈ ఆచారం సమాజంలో నిగూఢంగా కొనసాగుతూనే ఉంది. ఇంతకీ ఈ రెండు విషయాలు ఎందుకు బహిర్గతం చేయకూడదు? చాణక్యుడు తన నీతి శాస్త్రంలో స్పష్టంగా ప్రస్తావించాడు. చాణక్యుడు మనిషి జీవితంలో పాటించాల్సిన అనేక చిట్కాలతో పాటు కొన్ని మార్గదర్శకాలు వెల్లడించాడని తెలిసిందే. అదేవిధంగా పురుషుడు తన జీవితం విషయం స్త్రీ తన వయసు ఎందుకు దాచిపెట్టాలని అన్నాడో చూద్దాం. మహిళల వయసు గురించి లేదా పురుషుడు సంపాదన గురించి ఎప్పుడు అడగకూడదని అంటారు. దీనికి కారణం స్త్రీ ఎప్పుడు తన కోసం జీవించదు, అలాగే పురుషుడు కూడా ఎప్పుడు తన కోసం సంపాదించడు అని చాణక్యుడు చెప్పాడు. ఇంకా అనేక విషయాలను ఇలా వివరించాడు. మహిళలు తమ వయసును ఎందుకు చెప్పకూడదు? చాణక్య నీతి ప్రకారం సమాజంలో గౌరవం, వ్యక్తిగత హోదాను కాపాడుకోవడం చాలా ముఖ్యం. మహిళలు తమ వయసు దాచడం ఉద్దేశ్యం వెనుక కారణం భద్రత. తమ నిజమైన వయసును దాచడం ద్వారా మహిళలు సమాజంలో తమ విలువ స్థానాన్ని కాపాడుకునేలా చూసుకోగలరని చాణక్యుడు అంటున్నాడు. అలాగే మహిళలు తమ వయసుతో కాకుండా తమ కుటుంబ ఆనందంతో తాము గుర్తించుకోవడానికి ఇష్టపడతారు. మొత్తం మీద ఇది స్వయ రక్షణ, సామాజికంగా మహిళలు ప్రశాంతంగా జీవించేందుకు అని చాణక్యుడు చెప్పాడు. పురుషులు తమ జీతం ఎందుకు దాచాలి? సంపద, అధికారాన్ని వెల్లడించడం వల్ల తప్పనిసరిగా ప్రమాదం, పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది. చాణక్యుడు నీతి శాస్త్రంలో చెప్పాడు, పురుషులు తమ నిజమైన ఆత్మస్థితిని తమకు మాత్రమే వెల్లడిస్తారు. తద్వారా సామాజికంగా లేదా ఆర్థికంగా నష్టపోతారు. తమ జీతాల గురించి మాట్లాడితే తాము తక్కువ అని భావిస్తారు, కాబట్టి వారు తమ నిజమైన ఆదాయాన్ని దాచిపెడతారని చాణక్యుడు కూడా చెప్పాడు. అందువలన ఇది సామాజిక ప్రతిష్ట, ఆర్థిక వ్యూహంలో భాగం.